అన్ని తెలిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అన్ని తెలిస్తే నీ మంత్లీ ఇన్కమ్ ఎంత, అన్ని తెలిస్తే నీకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు పని చేస్తే గానీ డబ్బులు రావట్లేదంటే నువ్వు జీవితంలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తివి అని అర్థం. ఎవరో ఒకరు ఒక జాబ్ చేసే పర్సన్ అడిగిండంట, నువ్వు జాబ్ చేసి ఏం సాధించినవయ్యా అంటే 60 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత ఆ జాబ్ చేసే వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు యంగేజ్ తో జాయిన్ అయినా, జాబ్ లోంచి రిటైర్ అయ్యేటప్పుడు ముసలి వయసు తోటి రిటైర్ అయినా, అంతకు మించి నేను సాధించింది ఏమీ లేదు సార్, ఎక్కడుందో నా జీవితం అక్కడే ఉందని చెప్పేసి సమాధానం ఇచ్చిందంట. ₹1,00,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అది అర్థం చేసుకోండి ఫస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి. 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టాలా, ఎంత డొనేషన్స్ కట్టాలా, ఎంత కాలేజీ ఫీజులు ఉన్నాయి ఈ రోజుల్లో, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? మరి మీ పిల్లోడి చదువుల కోసం ఇప్పటిదాకా ఎంత పోగేసినావు? అట్లాగే 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు ఎదురైతా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, రైట్? వాటికి ఇన్స్టాల్మెంట్లు కడతా ఉండాలా. మరి అవన్నీ ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి నువ్వు ఇప్పటిదాకా ఎంత పోగేసినావు? సో 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే మన ఆరోగ్యం కూడా మనకు కోఆపరేట్ చేయదు, మన ఒళ్ళే మనకు కోఆపరేట్ చేయదు. జుట్టు ఊడిపోతా ఉంటుంది, ఐ సైట్ వచ్చేస్తా ఉంటుంది, అంటే బ్లర్ విజన్ వచ్చేస్తా ఉంటుంది, థైరాయిడ్ వచ్చేస్తా ఉంటుంది, షుగర్ వచ్చేస్తా ఉంటుంది, బీపీ వస్తుంది, అట్లాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. సో అట్లాగే అప్పుడప్పుడు కరోనా లాంటి వైరస్లు కూడా వస్తాయి. సో మరి ఇవన్నీ హెల్త్ సమస్యల్ని దాటుకుంటూ వెళ్ళడానికి ఎంత డబ్బు పోగేసినావు ఈ 40 సంవత్సరాల వయసు వరకు? ఆలోచించాలి కదా, ఎంత రిస్క్ ఏజ్ లో ఉన్నాం మనం. ఇంకొక 20-30 సంవత్సరాల్లో చచ్చిపోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు వయసు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క రోజు చావుకు దగ్గర అవుతున్నాం. అర్థమవుతుందా? 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే కనీసం ఒక సొంత ఇల్లు, సొంత ఫ్లాటో, సొంత ప్లాటో ఏదో ఒకటి ఉండాలి కదా. ఉందా మరి? ఇప్పుడు సొంత కారు ఉండాలి కదా. ఉందా ఇప్పుడు? మరి కనీసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? ఇప్పుడు అర్జెంట్ గా ఏదన్నా పెరాలసిస్ అటాక్ అయింది, హార్ట్ స్ట్రోక్ అటాక్ అయింది, కనీసం 5-10 లక్షల రూపాయలు మినిమం కావాలా? మరి ఎమర్జెన్సీ ఫండ్ అన్న కనీసం ఉందా? మరి ఏం సాధించినావు ఫ్రెండ్? నీ జాబు బిజినెస్ చేసి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి అలాంటి జాబు బిజినెస్ అసలు అవసరమా? ఆలోచించు. ఇంకా అందులోనే కంటిన్యూ చేస్తే ఇంకో 20 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాగే ఉంటావు. భయం పుట్టట్లేదా నీకు? పోస్ట్ మార్టం చేసుకోలేదు ఇప్పటిదాకా నీ లైఫ్ ని? రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రతి 10 సంవత్సరాలకి రేట్లు డబుల్ అయిపోతున్నాయి. 10 సంవత్సరాల క్రితం బియ్యం, కూరగాయలు, ఉప్పులు, పప్పులు రేట్ ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల తర్వాత ఈ రోజులు ఎట్లా ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం హాస్పిటల్ ఖర్చులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం మనకు వచ్చినటువంటి రోగాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని ఎక్కువ రోగాలు అటాక్ అవుతున్నాయి? మరి ఎంత డబ్బు కావాలా మనం ఈ రోజుల్లో బతకాలంటే? ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎంత మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవాలా? ఎంత మంచి కోచ్ మనకు ఉండాలా? అర్థమవుతుందా? సో నిజంగా తెలివైన వాడు ఆలోచించే పద్ధతి ఏంటంటే, 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనం పని చేయకూడదు ఫ్రెండ్స్. 40 సంవత్సరాల తర్వాత మనకు డబ్బు ఎట్లా రావాలి తెలుసా? ఆ 40 సంవత్సరాలు మనం సంపాదించుకున్నటువంటి డబ్బే తర్వాత మనకు డబ్బు సంపాదించి పెట్టాలా. ఇది తెలివైన వాడు తన జీవితాన్ని ప్రణాళిక వేసుకునే విధానం. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవాలా. మనం పని చేస్తే మనకు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, మనం పని చేయకపోయినా మనకు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? కరోనా వచ్చింది, జాబ్లన్నీ తీసేసే, కరోనా వచ్చింది, బిజినెస్ లన్నీ డల్ అయిపోయాయి, అప్పుడు అందరూ అప్పులు చేసి బతికే. మళ్ళీ కరోనా రాదని గ్యారంటీ ఉందా? రాదు సార్, ఖచ్చితంగా కరోనా రాదు, మేము మీకు గ్యారంటీ ఇస్తాం అంటారా? సరే కరోనా రాదయ్యా, ఒక డాక్టర్ గా నేను కూడా ఒప్పుకుంటా. కానీ పెరాలసిస్ రాదా? పక్షవాతం రాదా? హార్ట్ స్ట్రోక్ రాదా? క్యాన్సర్ రాదా? రోగాలు రావా? మోకాలు నొప్పులు రావా? వయసు అయిపోదా? ఉడుకు రక్తం చచ్చిపోదా? అంటే కరోనానే రావాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వయసు అయిపోతుందంటే చాలా రోగాలకి దగ్గర అవుతున్నాం, చావుకి దగ్గర అవుతున్నాం. ఎంత భయం ఉండాలి మనకి? ఆలోచించండి ఒకసారి. సో ఓకే సార్, నువ్వు చెప్పినట్టు ఒకసారి మా గురించి మేము ఆలోచించుకుంటాం, కానీ మా బతుకులు ఇట్లాగే ఏడ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటున్నారు, అంతే కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని బాగుపరచుకోవడానికే, మన జీవితాన్ని పోస్ట్ మార్టం చేసి ఎట్లా బతుకుతున్నాం, ఎట్లా బతకాలనో తెలుసుకోవడానికే ఇండియాలో మొట్టమొదటిసారి లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. మరి మేము ఆ ఎపిసోడ్ కి అటెండ్ అవుతాం సార్, ఆ క్లాస్ కి మేము అటెండ్ అవుతాం సార్ అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ఉంది, ఆ లింక్ ని క్లిక్ చేయండి, అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయండి, సబ్మిట్ నొక్కండి, మీ డీటెయిల్స్ అన్ని మాకు వచ్చేస్తాయి. ఒక్కసారి మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైతే లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గరకు వచ్చేస్తాయి. వాళ్ళకి సెపరేట్ గా మేము లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ లో ఒక 3-4 రోజుల ముందు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని గంటలకు ఉంటుందని చెప్పేసి ఆ గ్రూప్ లో మీకు తెలియజేస్తాం.